కోలుకుని రీ ఎంట్రీ ఇచ్చిన రోహిత్ శర్మ విధ్వంసకర బ్యాటింగ్ తో ముంబై విజయంలో కీలక పాత్ర పోషించాడు. మరో ఓపెనర్ రాన్ రికల్టన్ కూడా సత్తా చాటడంతో ముంబై 229 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించింది. ఈ ఓటమితో లక్నో సూపర్ జైంట్స్ ప్లే ఆఫ్ రేస్ నుంచి నిష్క్రమించింది. 9 మ్యాచ్లో 7 ఓటములతో ముంబై ఇండియన్స్ తో కలిసి ఇంటిబాట పట్టింది. ఈ మ్యాచ్ లో గెలిచిన ముంబై ఇండియన్స్ కు ఒరిగేదేం లేదు. ముంబై 9వ స్థానంలో, లక్నో 10వ స్థానంలో కొనసాగుతున్నాయి. అయితే 229 పరుగుల లక్ష్యాన్ని ముంబై ఇండియన్స్ 18.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్స్ రాన్ రికల్టన్, రోహిత్ శర్మ త్రుటిలో సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నారు. నమన్ ధీర్ విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు. లక్నో బౌలర్లలో మణిమరన్ సిద్ధార్థ్ 2 వికెట్లు తీయగా మహమ్మద్ షమి, మెహసిన్ నఖ్వీ చెరో వికెట్ పడగొట్టారు. అంతకుముందు లక్నో సూపర్ జైంట్స్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 228 పరుగులు చేసింది. నికోలస్ పూరం విధ్వంసకర బ్యాటింగ్ తో చెలరేగగా మిచెల్ మార్చ్, ఎయిడెడ్ మార్క్రమ్, హేమంత్ సింగ్ విలువైన పరుగులు జోడించారు. ముంబై ఇండియన్స్ బౌలర్లలో కార్బిన్ బోష్ 2 వికెట్లు తీయగా అల్లా ఘజన్ఫర్, విల్ జాక్స్, రఘు శర్మ తలో వికెట్ తీశారు. రిషబ్ పంత్ బ్యాటింగ్ వైఫల్యం లక్నో విజయావకాశాలకు దెబ్బతీసింది. నికోలస్ పూరన్ విధ్వంసంతో 8.1 ఓవర్లలో లక్నో 123 పరుగులు చేసింది. కానీ ఆ తర్వాత వచ్చిన పంత్, అక్షర్ రఘువంశీ తీవ్రంగా నిరాశపరచగా మార్క్రమ్, హేమంత్ సింగ్ దూకుడుగా ఆడలేకపోయారు. దీంతో లక్నో తమ లక్ష్యానికి 20 నుంచి 30 పరుగులు తక్కువగా చేసింది. ఆ తర్వాత బౌలింగ్లో ముంబై ఓపెనర్లు అవుట్ చేయలేక మూల్యం చెల్లించుకుంది.